శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారేనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, వారము బుధవారము, తిథి పంచమి, మధ్యాహ్నం 1:37 దాకా ఉండి తదుపరి షష్ఠి తిథి వస్తుంది. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 8:33 దాకా ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 6:52 ప్రారంభమై 8:32 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:33 ప్రారంభమై 12:24 దాకా ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:51 ప్రారంభమై 3:31 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇప్పటిదాకా మీరు పడుతున్నటువంటి ప్రతి చికాకు కూడా తొలగిపోవడము, అలాగే ఆర్థిక విషయాల్లో రాణింపు రావడము కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ధైర్యంతో ముందుకు పోయేటటువంటి పరిస్థితి, వాహనాల నిమిత్తంగా సుఖాన్ని సౌఖ్యాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సంతానం వలన శుభవార్త వినేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శత్రువుల పైన విజయాన్ని సాధించడం ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మీదే పై చేయగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగంలో వారికి కుటుంబంలో ఉండేటటువంటి వారితోటి ఆనందంగా గడిపేటటువంటిది, అలాగే పెద్దవారితోటి పరిచయాలను పెంచుకుని తద్వారా మీ యొక్క వృత్తిపరమైనటువంటి విధాల్లో లాభాన్ని పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున వ్యాపారపరమైనటువంటి వర్గాలకి సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజున స్త్రీలకు మానసికంగా ఆనందం కలగడము, విలువైనటువంటి వస్తువులను కొనడము, భార్యాభర్తల మధ్యన ఇప్పటిదాకా ఉండేటటువంటి అవగాహన లోపాలన్నింటినీ కూడా సరిచేసుకుని ఆనందంగా జీవించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు బద్ధకం పోతుంది. సర్వ విధాలైనటువంటి విధానాల్లోనూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి స్థితి, విద్యపైన అవగాహనకు సంబంధించినటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి టాలెంట్ పరీక్షల నిమిత్తంగా ఉత్తీర్ణమయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి ఎదుటివారి యొక్క వ్యక్తులని ఆకట్టుకునేటటువంటి విధానంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి వాహన ప్రమాదాల నిమిత్తంగా కొద్దిగా చికాకు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు, తద్వారా మీకు లాభాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి కొద్దిగా సంతృప్తికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున మేషరాశి వారికి సర్వ విధాలా ఇంకా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి మీరు ఈ రోజున గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడము, అలాగే గణపతికి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున మీ మాటకు ఎదురు లేదు అనేటటువంటి విషయంగా చెప్పాలి. అన్ని విషయాల్లోనూ కూడా మీదే పై చేయగలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులతో ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు, అలాగే ఉద్యోగంలో పరిపూర్తి అయినటువంటి లాభాలను పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే మీకు అనుకూలంగా ఉండవు అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకుని తద్వారా మీకు ఉండేటటువంటి జనాలతో ఆదరణగా మాట్లాడి వాటన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటిది, ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, సంఘంలో ఉండేటటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగేటటువంటి విధంగా ఉంది. ఈరోజు వ్యవసాయదారులకు, అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఊహించని విధానంలో ధన యోగం పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు మానసికంగా ఉల్లాసంగానూ ఆనందంగానూ ఉంటుంది. మీ యొక్క అత్తమామల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా సానుకూలమైనటువంటి వాతావరణంగా మారి ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులకు మీ యొక్క చదువుపైన ఉండేటటువంటి శ్రద్ధ, అలాగే ఎదుటివారితో ఉండేటటువంటి పోటీతనం పెరిగి మీ అభివృద్ధికి మీరు బాటలు వేసుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఈరోజు నిల్వ ఉంచినటువంటి పదార్థాలని స్టాక్ ఉండడం వలన చాలా విశేషమైనటువంటి ధనయోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. హోటల్ రంగం వారికి విశేషమైనటువంటి యోగము, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ ముందుకు అవకాశాలుగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి లాంగ్ టర్మ్గా ఉండేటటువంటి విషయాల నిమిత్తంగా మీరు కనుక దాని మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఇంకా ఈ రోజున విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి
దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, మీకు దగ్గరలో ఉండేటటువంటి దేవాలయం దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున చేతి వృత్తికి సంబంధించినటువంటి వారికి, అలాగే స్వవృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగాను, అలాగే వ్యాపారస్తులకు కానీ, కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, హోటల్ రంగానికి కానీ, ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారస్తుడికైనా సరే ఈ రోజున పట్టింది బంగారము అనేటటువంటి విధానంలో ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రోజున ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో స్త్రీలకు శిరస్సుకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు సానుకూలమైనటువంటి వాతావరణం, అధికారుల యొక్క మన్ననలను పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి సంతానం రీత్యా సౌఖ్యాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేసేటటువంటి వృత్తి యందు నిబద్ధతాభావంతో ఉండడం వల్ల అది మిమ్మల్ని ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా తీర్చి ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి విధానంలోనూ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పత్రాల నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఊహించిన విధానంలో అకాల ధనయోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు మానసికంగా ఉండేటటువంటి విషయాల్లో శిరోవేదన చెప్పినట్లుగానే కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క పుట్టింటి దగ్గర నుంచి కొద్దిగా వినకూడనటువంటి వార్తలు వినడము, తద్వారా కొద్దిగా మానసికంగా క్షోభపడేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పరీక్షాకాలంగా ఉండేటటువంటి సమయాన్ని మీ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణంగా మార్చుకునే స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వరకు మాత్రం మీ మీద కంప్లైంట్లు పెరిగేటటువంటి స్థితి, తద్వారా మీ ఉద్యోగం మీద ఒత్తిడి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు మాత్రం కొద్దిగా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి వ్యవహారము, రాజకీయ నాయకులతోటి కొద్దిగా వ్యవహరించడం వల్ల మీ ఉద్యోగానికి ఢోకా లేదనేటటువంటి విషయంగా ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున మిథున రాశి వారికి సర్వ విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి కృష్ణ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కానీ, లేదా మీకు దగ్గరగా ఉండేటటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడము, అలాగే విష్ణు అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున అనేక విధములైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొద్దిగా ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం. వాహనాల నిమిత్తంగా నడిచేటటువంటి సమయంలో కానీ మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి స్వవిషయాలు అంటే బీపీలు, షుగర్లు ఇలాంటి విషయాల నిమిత్తంగా సరైనటువంటి సమయానికి మాత్రలు వేసుకోకపోతే నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొద్దిగా శత్రు మూలకమైనటువంటి నష్టాలు కలిగేటటువంటిది, మీ గౌరవానికి కొద్దిగా భంగం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కుటుంబపరమైనటువంటి విషయాలని వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూపించడము, అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా చికాకు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి విశేషమైనటువంటి ధనయోగము, అలాగే రాత్రి ప్రయాణాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త పడవలసినటువంటి స్థితి ఎంతైతే ఉందో, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అదే విధమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు మధ్యవర్తుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం వల్ల, అలాగే మీకు ఉండేటటువంటి భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి స్వవిషయాలని బయట వాళ్ళకి చెప్పకపోవడం వల్ల చాలా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి మీకు దోహదయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు అనుకోని ఖర్చులు, సాయంత్రం నుంచి మందకొడిగా జాగేటటువంటి వ్యాపారపరమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా దురాశ వలన నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు రంగం వారికి ఈ రోజున అప్రయత్నంగా అధికారుల యొక్క మన్నలను పొందేటటువంటి యోగం కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ మీద ఉండేటటువంటి కంప్లైంట్లను వాపసు తీసుకుని మీకు సంతృప్తికరమైనటువంటి జీవితకాలాన్ని గడిపేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు, పెద్ద అధికారుల వల్ల ప్రశంసలు, తద్వారా ఉండేటటువంటి వ్యక్తులతోటి మీకు ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఇంకా శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగడం గురించి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ కూడా మీదే పైచేయిగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది.
ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి, తద్వారా మీకు ఉన్నతి కలిగేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత ఒత్తిడి కలిగినప్పటికీ దానిని కూడా మీకు సదవకాశంగా తీసుకుని తద్వారా మీరు ఉన్నతిని పొందేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ మీద ఉండేటటువంటి విషయాల గురించే మాట్లాడడం తప్ప ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల మీకు ఏ విధమైనటువంటి విధానంలోనూ కూడా యోగప్రదమైనటువంటి స్థితి అయితే కనిపించటం లేదు. మీరు ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఉండడం గురించి అని చెప్పేసి ప్రయత్నము, తద్వారా మీలో ఉండేటటువంటి నమ్మకాన్ని ఇమిడీకృతం చేసుకునేటటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల మంచి రాజయోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. సినీ టీవీ మీడియా రంగం వారికి మాత్రం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందు గురించి అంటే ఏ విషయంలోనైనా సరే మీదే ముందుగా వెళ్తే నాకు పని అవుతుంది అనేటటువంటి ఆలోచన వలన కొద్దిగా అనుకోనటువంటి మాటలు పడడం, తద్వారా మీరు ఇబ్బందులు ఎదురవ్వడం కూడా జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా ప్రతి పనిలోనూ కూడా ప్రతి కాగితంలోనూ కూడా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. ఎందువలనంటే చాకచక్యంతో ఉండేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ధనయోగము, మంచి ఆభరణాల నిమిత్తంగా వస్త్రాభరణాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాలు వ్యాపారం చేసేటటువంటి వారికి మంచి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యవసాయదారులకు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మీ యొక్క పని మీద ఉండేటటువంటి శ్రద్ధ వల్ల మాత్రమే మీకు అభివృద్ధి పొందుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ రోజున గుర్తించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. స్త్రీలకు ఈ రోజున మానసికంగా ఆందోళన పెరిగిపోతుంది. ఏం జరుగుతుంది, ఏంటి నా భవిష్యత్తు అనేటటువంటి ఆలోచన వలన కొద్దిగా అవకతవకలుగా ఉండడము, అలాగే స్వప్నాల నిమిత్తంగా కొద్దిగా భయం కలగడము అనేటటువంటిది జరుగుతుంది. ఏ విధమైనటువంటి భయం పడక్కర్లేదు. సర్వ విధాలా ఈ రోజున మీకు మంచి యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. చదువుకోవాలి అనుకునేటటువంటి కోరిక కలుగుతుంది. కానీ మీ చుట్టుపక్కల ఉండేటటువంటి జనాలు మీ యొక్క ఆటపాటల్లో ఆడించడం వల్ల మీకు చదువు మీద శ్రద్ధ కొద్దిగా తగ్గేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా వాహనాల నిమిత్తంగా సరైనటువంటి సమయానికి సరుకు అందకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి అధికారులను ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడటము, అలాగే స్త్రీ మూలకంగా ధనయోగం పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు నిరుద్యోగస్తులకు మాత్రం యోగాన్ని పొందడానికి కొద్దిగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజున సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఇంకా అభివృద్ధి చెందడం గురించి అని చెప్పేసి మంగళచండీ స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి గ్రామదేవతా దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. కన్యా రాశి వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా యోగప్రదమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఈరోజు చేతికి సంబంధించినటువంటి వృత్తులు అంటే స్వవృత్తులు చేసుకునేటటువంటి వారి, చేతి వృత్తులు చేసుకునేటటువంటి వారికి, హ్యాండ్లూమ్ వ్యాపారస్తులకు అంటే హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి బట్టలు, తద్వారా లలిత కళలకు సంబంధించినటువంటివి, కళా సంబంధమైనటువంటి వస్తువులను తయారు చేసేటటువంటి వారికి, కొండలు, అలాగే మట్టికి సంబంధించినటువంటి వస్తువులు, అలంకారమైనటువంటి వస్తువులు, వీటిని తయారు చేసేటటువంటి వారందరికీ కూడా ఈ రోజున అభివృద్ధిపరమైనటువంటి మార్గంగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున క్రీడా రంగంలో ఉన్నటువంటి వారు గొప్పగా రాణిస్తారు. మంచి అవార్డులు, రివార్డులు పొందేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కుటుంబంతో సఖ్యతగాను, సంతానం నిమిత్తంగా లాభాన్ని, నూతన పరిచయాల వల్ల లాభమును పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క అధిష్టాన వర్గం మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడము, అలాగే మీ యొక్క అభివృద్ధికి తద్వారా ఏ విధమైనటువంటి కృషి వాళ్ళు చేయాలో వాటన్నింటినీ కూడా చేసేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి ఈ రోజున పట్టింది బంగారము అనేటటువంటి స్థితి, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మీకు అందిపుచ్చుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు బంధుమిత్రుల యొక్క వివాదాల దగ్గర నుంచి దూరం అవ్వడము, కొంచెం మానసికంగా ప్రశాంతతను పొందేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల మీద ఎక్కువగా శ్రద్ధ పెరిగిపోతుంది. సినిమాలు, టీవీలు, అలాగే మిగిలినటువంటి వ్యవహారాలు, గేమ్స్, వీటి ద్వారా మీ యొక్క చదువుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని వదిలేయడం, వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రయాణాల నిమిత్తంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి ఈ రోజున అనుకోని సమస్యలు ఎదురయ్యేటటువంటిది, ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా
కొద్దిగా ఆర్థిక నష్టాన్ని కలిగేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి మాత్రం ఈరోజు విశేషమైనటువంటి ధనయోగం పొందుతారు. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఇప్పటిదాకా మీకు ఎవరైనా బాకీ పడినటువంటి మొండు బాకీలు ఉంటే అవి కూడా ఈ రోజుతో తీరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి షూరిటీ సంతకం పెట్టినటువంటి వ్యక్తులు, ఇప్పటిదాకా కనిపించినటువంటి వ్యక్తులు మీకు కనిపించి మీకు మానసికమైనటువంటి ఊరటను కలిగించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు నిరుద్యోగస్తులకు సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. మీ యొక్క పాత మిత్రులు కలవడం వల్ల తద్వారా మీకు ఉపాధికి సంబంధించినటువంటి ఉపకారం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ రోజున విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి గణపతి దేవాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయడము, అలాగే గకార గణపతి అష్టోత్తరంతో గరిక పోచలను పూజ చేయడం వల్ల, కొద్దిగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా ధనయోగపరమైనటువంటి విషయాల్లో యోగప్రదమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా మీకు ఆస్తిపాస్తుల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాల వలన వాటన్నింటినీ మా దేవతల యొక్క సహాయ సహకారాలతో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. దేవతా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత పొందడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు సంతానం నిమిత్తంగా సౌఖ్యాన్ని పొందడము, శత్రువుల నుంచి జయాన్ని పొందడము జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆధ్యాత్మికపరమైనటువంటి గురువులను, అలాగే విశేషమైనటువంటి దేవాలయాలని సందర్శించడం వల్ల జనాల్లో ఉండేటటువంటి వ్యతిరేకత అనుకూలమైనటువంటి విధానంలో మారుతుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవిడీకృతం అవుతాయి. ప్రయాణాల నిమిత్తంగా లాభాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ రోజున మానసికమైనటువంటి ధైర్యం వల్ల మంచి విశేషమైనటువంటి ధనయోగాన్ని, సంతానం విషయం నిమిత్తంగా సుఖాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ఈ రోజున నూతన వంగడాలను ప్రారంభించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి సంబంధించి మీ యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా కలిగేటటువంటిది. వ్యాపారపరమైనటువంటి ధోరణిలో అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు విశేషమైనటువంటి విధానంగా రాజయోగ సిద్ధి కలుగుతుంది. విరక్తిపరమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకొని మీలో ఉండేటటువంటి ధైర్యాన్ని మేలుకొలిపి ఈర్ష్య అసూయలను పక్కన పెట్టి భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అపవాదుల్ని, అపనిందల్ని కూడా తొలగించుకుని మంచి సంసారవంతమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున నృత్యాలు, గీతాలు, సంగీతం ఇటువంటి వాయిద్యాల మీద, క్రీడారంగం మీద అభివృద్ధి పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున విదేశీ ప్రయత్నాలు ఈ రోజున అంతగా అనుకూలించేటటువంటి స్థితి అయితే కనిపించట్లేదు. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా ఆలోచించి ఖర్చు చేయడము, అలాగే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అవగాహన లోపాల వలన, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోలేనటువంటి తనం వల్ల కొద్దిగా మీకు మీరే ఇబ్బందులు పడేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి మాత్రం శిరస్సుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్త పడడం చాలా అవసరం. కిరాణా రంగం వారికి ఈ రోజున వాహనాల కొనుగోలు నిమిత్తంగాను, అలాగే గృహోపకరణ వస్తువుల కొనుగోలు నిమిత్తంగాను కూడా కొద్దిగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి స్థితి కనిపిస్తోంది. హోటల్ రంగం వారికి ఈ రోజున రిపేర్ల పరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గృహ నిర్మాణ పనుల నిమిత్తంగాను, అలాగే మీకు ఉండేటటువంటి ఇన్సూరెన్స్ పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగాను ఖర్చు పెట్టేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు విలువైనటువంటి వస్తువులను కొనుక్కునేటటువంటి స్థితి, మీ మీద ఉండేటటువంటి అపనిందలను, అపవాదులను కూడా తొలగించుకుని మంచి భవిష్యత్ ప్రణాళికలకు సిద్ధం చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున తులారాశి వారికి సర్వ విధాలా శుభప్రదంగా ఉండడం నుంచి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఊహించినటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, శారీరకంగా బాధలు, ప్రభుత్వపరమైనటువంటి అధికారుల నుంచి వేధింపులు కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. మాట తీరును ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాలను పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రతి చిన్న విషయానికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విసుగు, కోపము, పెడార్థాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా మీకు మానసికంగా కృంగిపోయేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో నిబద్ధతతో పనిచేయడము, తద్వారా మీకు ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు మీరే సాటి అనేటటువంటి విధానంలో వ్యవహరించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి స్త్రీ మూలక ధనయోగం పొందుతుంది. కానీ సాయంత్రం అయిన తర్వాత కొద్దిగా అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల కొద్దిగా మీకు ఉండేటటువంటి చెడు అలవాట్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి, ఫైనాన్స్ రంగం వారికి, తాకట్టు వ్యాపారం చేసేటటువంటి వారికి, వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి అద్భుతమైనటువంటి కలిసి వచ్చేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు
ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఈ వస్త్ర వ్యాపారస్తులకు కలిసి వచ్చేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోవడము, వృధాగా ఖర్చులు కలగడము తప్ప మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. ఈరోజు హోటల్ రంగం వారికి మాత్రం విశేషమైనటువంటి ధనయోగం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. 4 గంటలు దాటిన తర్వాత మాత్రం కనక వర్షం పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి, అలాగే విదేశీ ప్రయత్నాల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల, క్రమశిక్షణ వల్ల మంచి ఫలితాలను పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం మీ మీద ఉండేటటువంటి పని నిబద్ధతను ఎదుటివారు చూడలేక తద్వారా అసూయ ద్వేషాలు కలిగేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున వృశ్చిక రాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి దకార దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి కాళీ దర్శనాన్ని కానీ లేదా విశేషమైనటువంటి సింహాన్ని అధిరోహించినటువంటి అమ్మవారి దర్శనాన్ని కానీ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున మానసికమైనటువంటి స్థితి కొద్దిగా స్థిమితంగా ఉండకపోవడం, ప్రయాణాల యందు సమస్యలు ఎదురవడము, ఆకస్మికమైనటువంటి ధన వ్యయము కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో తగాదాలు, అలాగే సోదరమూలకంగా విరోధాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా నష్టాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున సంతానం నిమిత్తంగా శ్రద్ధ ఎక్కువ పెట్టడము, సంతానం విషయం నిమిత్తంగా విరక్తి భావనలు కలగడము, నష్టపోవడము అనేటటువంటిది ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున దుర్వ్యసనాల వలన మీ గొయ్యని మీరే తవ్వుకున్నారు అనేటటువంటి రోజును ఈరోజు గుర్తుంచుకుంటారు. ఎందు గురించి అంటే మీ యొక్క వ్యసనాల వలన మీరు పాడవుతున్నారు అనేటటువంటి తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున మీ యొక్క కీర్తి ప్రతిష్టల నిమిత్తంగా ఉండేటటువంటిది భంగం వాటిల్లేటటువంటి స్థితి, వాహన ప్రమాదాలు జరిగేటటువంటి రోజుగానే ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి అక్కర్లేని గొడవల్లోకి వెళ్ళకండి, ఎవరికి షూరిటీ సంతకాలు ఇవ్వకండి. మీ గొప్పను ప్రదర్శించడం వల్ల మీరే గోతులో పడతారనేటటువంటిది మాత్రం గ్రహించండి. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, మీ కింద పనిచేసేటటువంటి వ్యక్తులు రాకపోవడం, సరైనటువంటి సమయానికి ప్రకృతి కూడా అనుకూలించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి మాత్రం పుష్కల ధనయోగం పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున అపనిందలు పడేటటువంటి రోజుగాను, అలాగే సమస్యల్లో ఇరుక్కుపోయేటటువంటి స్థితి, ఎదుటివారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వస్తువులను సరైనటువంటి సమయానికి ఇవ్వక తద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున విద్యార్థులకు మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారు. మీ కెరియర్ పైన మీకు ఏ విధమైనటువంటి అవగాహన లేకపోవడం, తద్వారా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున ప్రయాణాల నిమిత్తంగా చాలా జాగ్రత్త పడడం, అలాగే హెల్మెట్ లాంటివి, సీట్ బెల్ట్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకుని తద్వారా ప్రయాణం చేయడం వల్ల చాలా యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి ఈ రోజున అనుకోని సాయంత్రం నుంచి ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీ మూలకంగా ధనాన్ని వచ్చినా అదే స్త్రీ మూలకంగా ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి మాత్రం బంధుమిత్రుల యొక్క రాకతోటి మీ వ్యాపార అభివృద్ధి గురించి విశేషమైనటువంటి ప్రచారం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, సాఫ్ట్వేర్ రంగం వారు మాత్రం ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం, వాహనాలను నడిపేటటువంటి స్థితిలో చాలా జాగ్రత్తను వహించడం చాలా ముఖ్యం. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఎండమావుల్లా ఎదురు చూసేటటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున ధనుస్సు రాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి, మీకు దగ్గరలో ఉండేటటువంటి దత్త సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే దత్తస్తవాన్ని కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈ రోజున సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న ప్రతి విషయంలోనూ మీ కోపం వలన నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఆలస్యంగా ప్రారంభించడం, అలాగే చేసేటటువంటి పనిని ఆలస్యంగా ప్రారంభించడం, తద్వారా సమస్యలను ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ మాట తరపున ఉన్నటువంటి దానివల్ల కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి భంగం కూడా వాటిల్లేటటువంటి స్థితి, చిన్నపాటి గాయాలు, ప్రమాదాలు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు పెరిగి చిలికి గాలివాన అవుతుందా అనేటటువంటి భయము కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వరకు కూడా ఇదే విధమైనటువంటి స్థితిగా కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా వహించండి, లేకపోతే ఇదే చిలికి గాలివాన కింద మారే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి యోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు విదేశీ ప్రయత్నాలు మాత్రం అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి ఈ రాశి వారికి లేదు.
చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి విశేష ధనయోగం మధ్యాహ్నం నుంచి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు ఆచితూచి వ్యవహరించడం వల్ల, అలాగే ప్రభుత్వపరమైనటువంటి దాడుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున బియ్యం వ్యాపారస్తులకు స్టాక్ ఎంత ఉంది అనేటటువంటిది జాగ్రత్తగా గ్రహించండి, లేకపోతే నష్టపోయేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి మీకు ఉండేటటువంటి సరుకుని నిల్వల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకునే ఉంచండి. తెచ్చుకునేటటువంటి పదార్థాల మీద ఎక్కువగా డబ్బును వెచ్చించడం వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి ఈ రోజున ఉదయం నుంచి కూడా యోగప్రదమైనటువంటి స్థితే కనిపిస్తుంది, కానీ రాత్రి అయిన తర్వాత మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సాఫ్ట్వేర్ రంగం వారికి ఈరోజు యోగప్రదమైనటువంటి స్థితి, నూతన అధ్యాయాలకి శ్రీకారం చుట్టేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు మానసికమైనటువంటి ఆందోళన పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ఏదో రకంగా 1-2 రోజుల్లో ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో శుభపరంపరాగతమైనటువంటి వ్యవహారం నడవడం, శుభవార్త వినేటటువంటి పరిస్థితి ఈ రోజున మకర రాశి వారికి కనిపిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి చెందడం గురించి అని చెప్పేసి మీరు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే దగ్గరలో ఉండేటటువంటి గణపతికి ఎర్రగన్నేరు పువ్వులతో పూజ చేయించడం వల్ల, నీలం శంఖం పువ్వులతో పూజ చేయించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున ఎంతటి వారినైనా సరే మీరు ఎదిరించి మాట్లాడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు, మనోధైర్యం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మద్దు. ఎవరికి షూరిటీ సంతకాలు, మధ్యవర్తిత్వాన్ని వహించకపోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున స్నేహితుల మూలకంగాను, స్త్రీ మూలకంగాను కూడా కొద్దిగా అనుకోని విధమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇదివరకు చేసినటువంటి మంచి పనులని మీకు మంచి అభివృద్ధిని పొందేటటువంటి స్థితికి తీసుకుని వస్తాయి. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి మీ యొక్క శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటటువంటిది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెద్దలతో పరిచయాలు, రాజకీయంగా ఎదుగుదలగా ఉండేటటువంటి వ్యక్తుల వలన మీకు లాభాలను పొందేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులో పౌల్ట్రీ రంగం వారికి విశేష ధనయోగం పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు మానసికమైనటువంటి ఆందోళన, ఈర్ష్య, అసూయల ద్వారా పొందేటటువంటి ద్వేషభావాలను కలగడము, అలాగే విలువైనటువంటి వస్తువులు కోల్పోవడం వల్ల మానసికంగా కురుంగిపోయేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున ఆలోచనలు పెరిగిపోతాయి. ఏ విషయం మీద సీరియస్నెస్ లేకపోవడము, ఏ విషయాన్ని కూడా దృష్టి పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క తెలివితేటలు, మాట తీరు వలన ధర్మపరమైనటువంటి వ్యవహారాల్లో నడిచినందువల్ల మీ వ్యాపారం వృద్ధి చెందేటటువంటి స్థితి కలుగుతుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి బాధ్యతలు పెరిగిపోవడము, అలాగే చేసినటువంటి అప్పులు తీరవా అనేటటువంటి ఆందోళన, భయము కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎంత చేసినా ఎంత చెట్టుకు అంత గాలి అనేటటువంటి విధంగా ఎంత డబ్బు సంపాదించినా సరే ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి అనేటటువంటి ఆందోళన పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు హోటల్ రంగం వారికి మాత్రం సాయంత్రం నుంచి విశేష ధనయోగము, విశేషమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలవడము జరిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు, ఇదివరకు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని మీ యొక్క అవగాహనని పెంచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాల నిమిత్తంగా కొద్దిగా చికాకులు తప్పటం లేదు. ప్రేమ వ్యవహారాల నిమిత్తంగా మాత్రం ఈ రోజున గడ్డుకాలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున కుంభరాశి వారికి సర్వ విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి ఈ రోజున సర్వ విధాలా కూడా ఏదో విధమైనటువంటి పనిని, ముఖ్యమైనటువంటి పని తప్ప అన్ని పనులను చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రారంభం నుంచి కూడా ఆటంకాలతోటే ఈ రోజున అంతటినీ కూడా ప్రారంభిస్తారు. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా కొద్దిగా బద్ధకం పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అక్కర్లేనటువంటి విషయాల్లోనూ, ఇతరుల యొక్క ముఖ్యమైనటువంటి విషయాల్లోనూ వేలు పెట్టడం వల్ల మీ యొక్క విలువను కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి సంఘటనలో మీరు ఉండేటటువంటి ఇబ్బందుల్ని, ప్రజల్లో ఉండేటటువంటి వ్యతిరేకతని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్ని ప్రయత్నాలు మీ యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తారు.
ప్రయాణాల నిమిత్తంగా మంచి లాభాన్ని కూడా పొందుతారు. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగంలో ఉండేటటువంటి చుట్టుపక్కల వ్యక్తులు, నూతన విధమైనటువంటి వ్యక్తుల పరిచయాలు, తద్వారా అనుకోని ఊహించినటువంటి సమస్యలు భవిష్యత్తులో కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు ఈ రోజున నూతన వస్తువు వ్యాపారము, అలాగే నూతన వంగడాలను కొనుగోలు చేయడము అనేటటువంటిది జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి వ్యాక్సిన్ నిమిత్తంగా తగినటువంటి జాగ్రత్త తీసుకోవడము, మందులను సరైనటువంటి సమయానికి అందివ్వడం వల్ల విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున స్త్రీలకు మానసికంగా ఆందోళన పెరిగిపోతుంది. ఈ రోజున వాహనాల నిమిత్తంగాను భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అవగాహన లోపాల వల్ల ఇబ్బందులు అవుతాయి. భర్త మీద ధ్యాస పెరుగుతుంది. సంతానం నిమిత్తంగా దిగులు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున ఈవెంట్స్కు సంబంధించినటువంటివి, అలాగే సినిమాలు, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, తోటి విద్యార్థులతోటి విశేషమైనటువంటి క్రీడాకారులు అంటే క్రికెట్ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, వాలీబాల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ పాల్గొనేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున క్రీడాకారులకు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే కనిపిస్తుంది. పట్టుదల, కృషి వదలకుండా ఉంటే లాభం మీ చేతిలోనే ఉంటుంది అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఈ రోజున కిరాణా రంగం వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం వల్ల, అలాగే గొప్ప విధమైనటువంటి వస్తువులను తీసుకుని రావడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. హోటల్ రంగం వారికి శారీరకంగా శ్రమ పెరిగిపోయేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం అనుకున్నదే తడువుగా కుటుంబంతో ఉండేటటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చక్కదిద్దడము, అన్ని రకాలుగానే అభివృద్ధి చెందుతారు. కానీ కుటుంబానికి కొద్దిగా ఈ రోజున అనుకూలమైనటువంటి వాతావరణం కన్నా ప్రతికూలమైనటువంటి వాతావరణం, అంటే కుటుంబంతో ఉండేటటువంటి సత్సంబంధాలు ఉండాలి అని అనుకోవడం, కొద్దిగా అనుకోని విధానాల్లో ప్రయాణాల వలన కుటుంబానికి ఈ రోజున కొద్దిగా దూరంగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో తిరిగి అలసిపోవడము, విసుగు, అలాగే మీకు ఏమి చేయలేనేమో అనేటటువంటి నిస్సత్తువ కలిగేటటువంటి రోజుగా ఉంది. కానీ వాటిని విడిచిపెట్టుకుంటే మీ భవిష్యత్తు బంగారుబాట అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మీన రాశి వారికి ఈరోజు సర్వవిధాల శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి లలిత అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, అలాగే అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరదేవత అనుగ్రహం వల్ల ఈ 12 రాశుల ఫలాలు విన్నటువంటి ప్రతి వారికి కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు పొందాలని, రైతు బాగుండాలని, నిజాయితీ కలిగినటువంటి రాజ్యం కలగాలని, అలాగే దేశం సుభిక్షతగా ఉండాలని, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనేటటువంటిది గుర్తించుకుని మన యొక్క స్వధర్మానుష్ఠానాన్ని పిల్లలతో సహా నేర్పుతూ, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా మన ధర్మాన్ని అనుష్ఠించాలని, తద్వారా మన యొక్క భారతదేశ వైవిధ్యమైనటువంటి విదేశీ యొక్క తాకిడిని అంతటినీ కూడా ఎదుర్కొని మన యొక్క ధర్మం వైభవోపేతంగా అఖండ ద్యూతిగా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభం, స్వస్తి, మంగళం, భద్రం, జయం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.